నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఉతకడానికి గుడ్డలు రేవుకు తీసుకెళ్లినట్లే దాచేందుకు అక్రమ డబ్బును బ్యాంకులకు తరలించడమే మనీ లాండరింగ్. టూకీగా చెప్పాలంటే 1కి 10 మార్లు దుస్తులు బండకు బాదినట్లే అవినీతి మరక పోయేందుకు డబ్బును ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తరలించడం. లాండ్రీ లేదా లాండరింగ్ అనే సాధారణ క్రియాపదం సంఘటిత నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి దారుణ హత్యలు చేస్తోంది. మనీ లాండరింగ్ అనే పదబంధం అలాగే పుట్టింది. అమెరికాలో బట్టబయలైన ఫిన్సెన్ ఫైల్స్ ప్రపంచ బ్యాంకింగ్ రంగాన్ని ఒక కుదుపు కుదిపాయి. అక్రమ సొమ్ముకు బ్యాంకులు అడ్డాగా మారాయన్న ఆరోపణలకు ఫిన్సెన్ పత్రాలు ఆధారంగా నిలిచాయి. బ్యాంకులను బురుడి కొట్టించాల్సిన అవసరం లేదు, అక్రమార్కులకు బ్యాంకులే బాసటగా నిలుస్తాయనడానికి ఇదో పెద్ద ఉదాహరణ అంటారు ఆర్థికవేత్తలు. చైనాకు పాన్జీ స్కీమ్, మనీ లాండరింగ్ మాఫియా కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నార్కోటిక్ డ్రగ్స్ ఫెంటనిల్తో హత్యలు, కిడ్నాప్లు జరుగుతున్నాయంటూ సెప్టెంబర్ 20న ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కథనం వెల్లడించింది. గ్లోబల్ శక్తుల కుట్రలో భాగంగానే ఈ హత్యలు జరుగుతున్నాయని, చైనా కేంద్రంగా అంతు తెలియని ముప్పు దాగి ఉందని ఐసిఐజే కథనం స్పష్టం చేసింది. ఐసిఐజే చొరవతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 108 మీడియా సంస్థలు 16 నెలల పాటు శ్రమించి ప్రాణాలకు తెగించి ఈ స్కామ్ను బయటపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా పాన్జీ స్కీమ్ పేరుతో చైనా మాఫియా వసూలు చేస్తున్నది ఏడాదికి అక్షరాల 2 లక్షల కోట్లు. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ దిగ్గజాలుగా పేరున్న బ్యాంకుల్లో జరుగుతున్నది ఏంటి? ఫిన్సెన్ ఫైల్స్ బహిర్గతం చేసిన అంశాలు ఏంటి? అసలు ఫిన్సెన్ అనే పదానికి అర్థం ఏంటి? బ్యాంకులు ఫిన్సెన్కు సమర్పించే సార్ నివేదికల్లో ఏముంటుంది? ఎందుకు వీటిని సమర్పిస్తారు? అమెరికాలో హెచ్ఎస్బిసి చేసిన నిర్వాకం ఏంటి? హాంకాంగ్ హెచ్ఎస్బిసిపై ఉన్న ఆరోపణలేంటి? చైనా కుట్రలు బ్యాంకింగ్ రంగానికి కూడా పాకినట్లేనా? పాన్జీ స్కామ్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. మనీ లాండరింగ్ మాఫియా, ఫెంటనిల్ డ్రగ్స్ హత్యలకు కారణంగా నిలుస్తున్న విషయాల గురించి ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. అల్ఫోన్సో గాబ్రియల్ కెఫోన్ అనే గ్యాంగ్స్టర్ మూలంగా 1930లో అమెరికా నిఘంటువులోకి చేరింది మనీ లాండరింగ్. తెలుగు పాఠకలోకానికి 2010 తర్వాత విరివిగా తెలిసి వచ్చింది. ఎదుగుతున్న భారతదేశాన్నే కాదు, అగ్రరాజ్యం అమెరికాను సైతం మనీ లాండరింగ్ మాఫియా ముచ్చమటలు పట్టిస్తోంది. తాజాగా బయటపడిన ఫిన్సెన్ ఫైల్స్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా అక్రమంగా డబ్బు సంపాదించి ఏ దేశానికైనా సదరు సంపదను ట్రాన్స్ఫర్ చేస్తూ బ్యాంకింగ్ రంగ విశ్వసనీయతను సవాల్ చేస్తున్నారు కొంతమంది దుండగులు. ప్రపంచ దేశాల్లోని అనేక ప్రముఖ బ్యాంకులను తమ అక్రమ సొమ్ముకు అడ్డాగా మార్చుకుంటున్నారు. అటు ప్రైవేట్ బ్యాంకులు తమకు చెల్లించాల్సింది చెల్లిస్తే చాలనే ప్రమాదకరమైన ధోరణిని అవలంబిస్తున్నాయి. వీటిని ఫిన్సెన్ ధృవీకరించింది. అసలేంటి ఫిన్సెన్? ఇప్పుడు చూద్దాం. ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టించేందుకు ఎస్ఏఆర్ అనే నివేదికను రూపొందించింది అమెరికా. ఎస్ఏఆర్ అంటే సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్స్ అని అర్థం. అంటే అనుమానాస్పద లావాదేవీల సమాచారం. సార్ నివేదికను ప్రతి బ్యాంకు విధిగా ప్రభుత్వానికి అందించాలి. ఈ నివేదికల అంతు తేల్చేందుకు అమెరికా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి ఫిన్సెన్గా నామకరణం చేసింది. ఫిన్సెన్ అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్. ఈ సంస్థపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అజమాయిషీ ఉంటుంది. మన దేశంలో ఆర్థిక నేరాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU లాంటిదే ఈ ఫిన్సెన్. మరి పాన్జీ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. పాన్జీ స్కీమ్ అమెరికాలో కొన్ని వందల అనుమానాస్పద మరణాలకి, అపహరణలకు కారణమైంది. నార్త్ కెరోలినాలో జోసెఫ్ విలియమ్స్ ఈ స్కీమ్లో చాలా మందిని చేర్పించాడు. హఠాత్తుగా ఒకరోజు ఉదయం ఇంటి ముందు నురగలు కక్కుతూ చనిపోయాడు. అటాప్సీలో ఫెంటనిల్ అనే ప్రమాదకరమైన నార్కోటిక్ డ్రగ్ వల్ల అతను చనిపోయాడని తేలింది. ఇలాంటి మరణాలు వందలాదిగా అమెరికాలో రికార్డయ్యాయి. 2014లో కాలిఫోర్నియా పాన్జీ స్కీమ్ ఇన్వెస్టర్ రెనాల్డో పాచికో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని అతన్ని దుండగులు రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. పాన్జీ స్కీమ్లో చేరిన వాళ్లంతా ధనవంతులవుతారంటూ జరిగిన ఈ పథకంలో రెనాల్డో భాగస్వామి అయ్యాడు. మరికొందరిని చేర్పించాడు. రెనాల్డో పరిచయం చేసిన ఒక మహిళ ఈ పథకంలో చేరి $3,000 నష్టపోయింది. ఆగ్రహించిన ఆ మహిళ రెనాల్డోను కిరాయి హంతకులతో చంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతరులను ధనవంతులను చేస్తానని చెప్పి అతనే చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో గత కొంతకాలంగా జరుగుతున్న అనుమానాస్పద హత్యలు, కిడ్నాప్లు, మనీ లాండరింగ్ కుంభకోణాలకు ప్రధాన కారణం పాన్జీ స్కీమ్. దీన్నే WCM 777 అని కూడా పిలుస్తారు. WCM అంటే వరల్డ్ క్యాపిటల్ మార్కెట్ అని అర్థం. పాన్జీ స్కీమ్ ఎలాంటిదంటే మన దేశంలో 90వ దశకంలో భారీ ఎత్తున డబ్బు కొల్లగొట్టిన చైన్ మార్కెటింగ్ స్కీమ్ లాంటిదే. పాన్జీ స్కీమ్లో చేరితే క్షణాల్లో కోటీశ్వరులు అవుతారంటూ ప్రచారం చేసింది చైనాకు చెందిన ఒక ముఠా. చైనాకు చెందిన మింగ్షూ అనే వంచకుడు ఈ పథకాన్ని అమెరికాలో ప్రారంభించాడు. మింగ్షూ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. లాస్ ఏంజలస్లో ఉంటూ డాక్టర్ ఫిల్ అనే తప్పుడు పేరుతో చలామణి అవుతూ వచ్చాడు. మింగ్షూ వాస్తవంగా ఒక మత ప్రచారకుడు. ప్రపంచ స్థాయి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ను నడుపుతున్నారని, దాని పేరు వరల్డ్ క్యాపిటల్ మార్కెట్ అని, ఇందులో పెట్టుబడి పెడితే 100 రోజుల్లో 100% పెట్టుబడిపై లాభం వస్తుందని ప్రచారం చేశాడు. మింగ్షూ పెట్టిన స్కీమ్ WCM 777 పాన్జీ. సెమినార్లు, యూట్యూబ్లో వెబినార్లు, ఫేస్బుక్ పోస్టులతో పాన్జీ గురించి మింగ్షూ ప్రచారం చేశాడు. క్లౌడ్ కంప్యూటింగ్లో షేర్లను అమ్మడం ద్వారా $80 మిలియన్ సేకరించాడు. ఆసియాతో పాటు లాటిన్ అమెరికా దేశాలకు చెందిన అనేక మంది పెట్టుబడిదారులు అతనితో చేతులు కలిపారు. తనకున్న క్రైస్తవ మత ప్రచారకుడి గుర్తింపును అడ్డుపెట్టుకొని అమెరికా, పెరు, కొలంబియాల్లో నిరుపేదలను వంచాడు మింగ్షూ. యూకేతో పాటు అనేక దేశాల్లో కార్యకలాపాలను విస్తరించాడు. పాన్జీ స్కీమ్కు సంబంధించిన అక్రమ డబ్బు తమ బ్యాంకు నుంచే బయటి దేశాలకు, మరీ ముఖ్యంగా హాంకాంగ్లోని HSBCకి వెళుతోందన్న విషయం అమెరికాలోని HSBC బ్రాంచ్ గుర్తించింది. కానీ 2014లో ఆ బ్యాంకులో WCM 777 ఖాతాలను అమెరికా అధికారులు మూసేసే వరకు వాటి లావాదేవీలను కొనసాగించినట్లు ఫిన్సెన్ ఫైల్స్ వెల్లడిస్తున్నాయి. ఫిన్సెన్కు సమర్పించే సార్ నివేదికలో పాన్జీ అనుమానాస్పద వ్యవహారాల గురించి చూచాయిగా వెల్లడిస్తూనే లావాదేవీలను ఆపేందుకు ప్రయత్నించలేదని ఫిన్సెన్ పత్రాలు వెల్లడించాయి. సార్ నివేదికలో HSBC పేర్కొన్న వివరాల్ని ఇప్పుడు చూద్దాం. 2014 అక్టోబర్ 13న HSBC తొలిసారి సార్ నివేదికను పంపింది. తమ బ్యాంకు నుంచి సుమారు $6 మిలియన్ సొమ్ము హాంకాంగ్లోని అక్రమార్కుల ఖాతాల్లోకి వెళ్లినట్లు తెలిపింది. ఈ లావాదేవీలకు స్పష్టమైన లక్ష్యం కానీ, చట్టపరమైన అవసరం కానీ, వ్యాపార కోణం కానీ కనిపించడం లేదని, ఇవి ఖచ్చితంగా పాన్జీ స్కీమ్కు సంబంధించినవే అయ్యుంటాయని బ్యాంక్ అధికారులు ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. మళ్ళీ 2014 ఫిబ్రవరిలో రెండవ సార్ నివేదికలో $15.4 మిలియన్ సొమ్ము అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఇది కూడా పాన్జీ స్కీమ్కు సంబంధించింది కావచ్చని అనుమానం వ్యక్తం చేసిన HSBC మూడవ సార్ నివేదికలో WCM 777తో అనుబంధం ఉన్న సంస్థ నుంచి $9.2 మిలియన్ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. అయితే ఈ లావాదేవీలు HSBC నిలిపివేయకపోవడం గమనార్హం. ఇక ఫిన్సెన్ ఫైల్స్ ఎలా బయటకొచ్చాయో ఇప్పుడు చూద్దాం. అనుమానాస్పద లావాదేవీల సమాచారం సార్కు సంబంధించి సుమారు 2657 పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటినే ఫిన్సెన్ ఫైల్స్ అంటారు. అయితే ఈ అనుమానాస్పద లావాదేవీలన్నీ నేరం జరిగినట్లు నిరూపణ కావు. ఆయా లావాదేవీల మీద అనుమానంతో వీటిని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులకు బ్యాంకులు నివేదికలు పంపుతాయి. వీటినే సార్స్ నివేదిక అంటారు. చట్ట ప్రకారం బ్యాంకులకు తమ క్లయింట్లు ఎవరో, ఏం చేస్తారో తెలియాలి. ఖాతాదారుల అక్రమ సొమ్ము గురించి అనుమానం రాగానే సార్ నివేదికలు పంపి ఊరుకుంటే సరిపోదు. వారి నేర కార్యకలాపాలకు ఆధారాలు ఉంటే వారి నగదు బదిలీలు, ఇతర లావాదేవీలను వెంటనే నిలిపివేయాలి. కానీ HSBC వాటిని కొనసాగించడం అనుమానాస్పదంగా ఉంది. తమ అక్రమ సొమ్మును దాచుకోవడానికి కొన్ని అనామక బ్రిటిష్ కంపెనీల పేర్లను, ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులను మోసగాళ్లు ఎలా వాడుకున్నారో ఈ లీక్స్ ద్వారా బయటపడింది. మెక్సికో డ్రగ్ వ్యాపారుల మనీ లాండరింగ్కు HSBC సహకరించిందన్న ఆరోపణల నుంచి బయటపడ్డ కొద్ది నెలలకే ఈ పాన్జీ స్కీమ్ వెలుగులోకి వచ్చింది. దీంతో తమ బ్యాంకింగ్ విధానాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటామని HSBC ఇప్పుడు చెబుతోంది. 2011 నుంచి 2017 మధ్య కాలంలో $1.5 మిలియన్ నుంచి $900 మిలియన్ విలువైన అక్రమ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు HSBC దృష్టికి వచ్చాయని జర్నలిస్ట్ కన్సార్షియం విశ్లేషించింది. అయితే ఈ ఖాతాల కస్టమర్లు ఎవరు, అంతిమంగా ఈ డబ్బు ఎవరికి చేరింది అన్న విషయం చెప్పడంలో HSBC విఫలమైంది. ఇక మరోవైపు అంతర్జాతీయ బ్యాంక్ JP మార్గన్ కూడా రష్యాలోని ఒక మాఫియా డాన్కు $1 బిలియన్ డబ్బు చేరేందుకు సహకరించిందని ఈ ఫిన్సెన్ పత్రాల్లో వెల్లడైంది. సెమియన్ మొగ్లీవిచ్ అనే మాఫియా డాన్ ఆయుధాల అమ్మకం, డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన వ్యక్తి.
అతను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేదు. కానీ 2015లో అతని ఖాతా క్లోజ్ అయిన తర్వాత కూడా ఆ ఖాతా నుంచి లండన్కు డబ్బు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. బజ్ఫీడ్ న్యూస్ అనే ఏజెన్సీకి అందిన ఈ సార్స్ లీక్ సమాచారం ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్కు చేరింది. పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్ను బయటపెట్టి ప్రముఖుల రహస్య ఖాతాలను గతంలో బహిర్గతం చేసిన ఐసీఐజే ఇప్పుడు అక్రమ సొమ్మును బ్యాంకులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయో ఫిన్సెన్ పత్రాలతో బయటపెట్టాయి. అమెరికాలో ఫిన్సెన్ సంస్థకు ఎలా సార్ నివేదిక సమర్పించాలో మన దేశంలో కూడా అటువంటి వ్యవస్థే ఉంది. ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థకు సిటిఆర్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, ఎస్టీఆర్ అంటే సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, క్రాస్ బార్డర్ వైర్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ను సమర్పించాలి. మరీ ముఖ్యంగా ప్రతి బ్యాంకు క్యాష్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, నగదు లావాదేవీల నివేదిక పంపడం షరతుగా చెబుతోంది 2002 మనీ లాండరింగ్ చట్టం. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు తర్వాత భారత్లో సైతం అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టింది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా సంస్థ. 2017-18లో సుమారు 14 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక అవకతవకలను నిరోధించేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. అయితే చైనా మాత్రం తమ దేశానికి చెందిన పౌరులు ప్రపంచ దేశాల్లో అనైతిక కార్యకలాపాల ద్వారా అక్రమార్జన చేస్తున్నారని గుర్తించినా మౌనం వహిస్తోంది. అందుకు కారణం ఈ అక్రమ ధనమంతా తమ దేశంలోని బ్యాంకులో జమ అవుతుంది కాబట్టి తమ బ్యాంకులు పరిపుష్టమవుతే తమకు మేలు జరుగుతుందని ప్రపంచ దేశాలు దివాళా తీస్తాయన్నది చైనా వ్యూహం. పబ్జీ గేమ్స్, ప్లాస్టిక్ టాయ్స్, పాన్జీ స్కీమ్, కలర్ ప్రెడిక్షన్, టిక్ టాక్ యాప్ లాంటి అనైతిక వ్యాపారం చేసి డబ్బు సంపాదించే చైనా ఆర్థిక ప్రగతి గురించి, అభివృద్ధి గురించి, యుద్ధ కళల గురించి, వ్యూహ చతురత గురించి, నీతి నిజాయితీల గురించి డాంభికాలు పలుకుతోంది. నిజానికి విలువలు లేని, విశ్వసనీయతకు అర్థం తెలియని పైశాచిక దేశం చైనా అన్నది నిర్వివాదాంశం. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.